హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్షితా ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటో మీరు పోస్టర్లోనే చూసేసారు కదా. ఎస్, ఈ రోజు రిషోడ్ బర్త్డే అండ్ ఇవాళ సెలబ్రేషన్స్ అన్ని ధూమ్ ధామ్ గా జరిగిపోతున్నాయి కిందైతే. ఎస్ గైస్, మాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ మార్నింగ్ అయితే మేము చాలా సింపుల్ గా నీట్ గా రెడీ అవుదామని అయితే అనుకున్నాము. అందుకే నేను దిక్కి అయితే ఇలా రెడీ అయ్యాను, సేమ్ అవుట్ఫిట్ అండ్ సేమ్ అవుట్ఫిట్స్ ఎందుకంటే చాలా కాలం తర్వాత మేము మళ్ళీ ఇలా రెడీ అయ్యాం. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మార్నింగ్ అలాగా అంత హెవీగా ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఉంటే సరిపోద్ది కాబట్టి ఇద్దరం ఇలాంటివి తీసేసుకున్నాం అనమాట. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒకలా రెడీ అయ్యాం కాబట్టి. సో అందుకే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ చేస్తాము. అసలు ఈరోజు డే రొటీన్ ఎలా ఉంది అండ్ అందరూ కూడా హడావిడి ఎలా చేస్తున్నారు మొత్తం అంతా ఈ వీడియోలో మీరు ఇంకా చూసేయండి. సో గాయస్, ఇప్పుడైతే మేమైతే గుడికి వెళ్తున్నాం రిషోడ్ని తీసుకొని. అండ్ ఇంకా మేము ఫుడ్ ఏం తినలేదు. సో ఇప్పుడైతే తినాలి. ముందు గుడికి వెళ్ళి శివుడి దగ్గర ఆశీర్వాదాలు తీసేసుకొని వచ్చి అప్పుడు ఫుడ్ తింటాం అనమాట. ఇంకా సో ముందుగా మార్నింగ్ అయితే మా అక్క వాళ్ళు అయితే రిషిని తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే గాయస్ చూసారా ఎంత బాగుందో ప్లేస్ అది. అండ్ మనమైతే ఇక్కడ శివలింగాన్ని డైరెక్ట్గా పట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది కదా. అలాగా మనం ఎక్కడ మోస్ట్లీ అలా పట్టుకోలేము, బట్ ఇక్కడైతే పట్టుకోవచ్చు. అండ్ మెయిన్లీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా రిషిగాడు అస్తమాను శివుని పట్టుకుందామని చూసేవాడు. దానికి మాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మాకు కూడా శివుడు అంటే చాలా ఇష్టం. సో రిషి కూడా అలాగా శివలింగాన్ని చూసి అంత అట్రాక్ట్ అవ్వడం మాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఫొటోస్లో చూస్తే మీకే తెలుస్తుంది కదా వాడికి ఎంత నచ్చారో. సో తర్వాత అయితే మా రిషికి నెస్ట్యూమ్ అయితే పెడుతున్నాము. వాడైతే నిజంగా అస్సలు తినట్లేదు. యాక్చువల్ చెప్పాలంటే రోజు చాలా యాక్టివ్గా ఉంటాడు, బట్ కానీ ఈరోజు నిజంగా అస్సలు యాక్టివ్గా లేడు. మీకు వీడియోలో చూస్తున్నట్టయితే తెలుస్తుంది కదా. నెస్ట్యూమ్ తినట్లేదని తర్వాత నేను సేమియా అయితే పెడుతున్నాను కొంచెం, అది కూడా పెద్దగా ఏం తినలేదు చెప్పాలంటే. రోజు చాలా యాక్టివ్గా ఉంటాడు, బట్ కానీ బర్త్డే కాబట్టి ఖచ్చితంగా డిస్ట్ అనేది చాలా గట్టిగా తగులుతుంది కదా పిల్లలకి. దట్స్ వై ఆ రోజు పాపం వాడైతే నిజంగా అస్సలు యాక్టివ్ లేడు. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకే తెలుస్తుంది ఎప్పుడు రిషిని చూసినా. సో అందుకే ఈరోజు అయితే డల్గా ఉన్నాడు వాడు. సో తర్వాత మా కార్తీక్ అన్నయ్య అయితే మా కోసం చాలా దూరం నుంచి అయితే వచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది తను రావడం. నిజంగా మా ప్రతి ఈవెంట్లో ఎప్పుడూ ఉంటాడు మాతోని. అండ్ ఇక్కడైతే మేము స్టేజ్ అయితే బయట నుంచి అయితే చూపిస్తున్నాము. ఇక్కడ ప్లేస్ పెద్దది ఉంటుంది, సో అందుకే అక్కడ అరేంజ్ చేశారు. సో గాయస్, ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఫేక్ నెయిల్స్ అయితే పెట్టుకున్నాము. అండ్ ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్లీ ఒక విషయం ఏంటంటే నేను ఆల్రెడీ నాకు నెయిల్స్ ఉన్నాయి, కట్ చేశాను ఇవి పెట్టుకోవడం కోసం మళ్ళీ. అండ్ చూసారా మా అక్కకి నాకు కూడా చాలా బాగా నచ్చింది అండ్ చాలా లుకింగ్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము దీనికి నెయిల్ పాలిష్ కూడా వేస్తాం, చూడండి. సో డన్. అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ బ్రౌన్ నెయిల్ పాలిష్ అయితే పిక్ చేసుకున్నాను, ఎందుకంటే బ్రౌన్ అనేది దేనికైనా సెట్ అయిపోతుంది. సో ఫీల్ లైక్ సెలబ్రిటీ అని చెప్పొచ్చు. చాలా బాగుంది నిజంగా, చూడండి ఎంత బాగుందో. నెయిల్స్ అన్నవి చాలా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఫస్ట్ టైం ఇద్దరం కూడా ఒకేసారి ఇలాంటివన్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇద్దరం ఒకలే రెడీ అయ్యాము, ఇద్దరం ఒకేలాంటి ఇయర్ రింగ్స్, నెయిల్ పాలిష్, ఇంకా A to Z అంతా ఒకేలా ఉంది. అందరూ కూడా ట్విన్స్ అంటున్నారు. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మా లుక్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి గైస్, బికాజ్ మేమిద్దరం ఇలా రెడీ అవ్వడం అంటే ఎంటైర్ లుక్ అన్నది సేమ్గా రావడం ఇదే ఫస్ట్ టైం, ఎందుకంటే నెయిల్స్తో పాటు చెప్తున్నాను. సో మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో మీకు మా లుక్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. ఇదే మా మార్నింగ్ లుక్. అండ్ రిషి లుక్ కూడా చెప్పండి. వాడైతే చాక్లెట్ కలర్ ప్యాంట్ అండ్ షర్ట్ వేసాను. వాడికి చాలా అంటే చాలా నచ్చి తీసుకున్నాను నేను అదైతే అది. సో వాడైతే మార్నింగ్ అయితే చాలా నిద్రగా ఉన్నాడు పాపం, అందుకే పెద్దగా చూపించలేదు వీడియోలో అన్ని. బట్ నైట్ అంతా మోస్ట్లీ వీడియోలో అయితే ఆడే ఉంటాడు, మొత్తం చాలా లుక్స్తో కనిపిస్తూ ఉంటాడు మీకు. సో స్టే ట్యూన్డ్ గైస్, ఇంకా వీడియో చూస్తూ ఉండండి. సో స్టేజ్ డెకరేషన్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా ఇలాగైతే పెట్టారు. అండ్ అది అయిపోయినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉందా అనేసి. అండ్ తర్వాత అయితే మళ్ళీ మా రిషి బాయ్తో ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. యాక్చువల్గా రోజు నవ్వుతాడు, బట్ ఈరోజు నవ్వలేదు బికాజ్ ఆఫ్ దిష్టి. అండ్ తర్వాత అయితే మళ్ళీ స్టేజ్ అయిపోయింది. చూడండి గాయ్స్, చాలా ఫాస్ట్గా అయిపోయింది. చెప్పాలంటే ఏంటి ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటూనే ఉన్నాను, బట్ కానీ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా ఎండ్ అయిపోయింది. చాలా బాగుంది. అండ్ మా రిషిగాడు కూడా చూస్తున్నాడు అది దగ్గరుండి, పెద్ద మనిషి. అండ్ వాడి ఫొటోస్ చూసారా గైస్ ఎంత బాగున్నాయో స్టేజ్ మీద, చాలా నీట్గా కనిపించినాయి. అది చూసి చాలామంది అయితే రిషి ఏంటి అక్కడ ఉన్నాడని కన్ఫ్యూజ్ అయ్యారు చెప్పాలంటే, నేను కూడా. అండ్ డెకరేషన్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. చాలా యూనిక్గా అండ్ నీట్గా ఉంది కదా, నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఇది.
సో ఇక్కడ మా రాకుమారుడు మా బర్త్డే బాయ్ రెడీ అయిపోతున్నాడు. తనని వాళ్ళ తాతయ్య అండ్ మావయ్య ఇద్దరు కలిపి రెడీ చేస్తున్నారు. చూడండి వాడు ఎంత బాగున్నాడో చూడండి. మా డిస్టే చాలా తగిలేసింది చెప్పాలంటే. అండ్ నిజంగా మాకు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది గాయస్. రిషి ఫస్ట్ బర్త్డే నిజంగా చాలా బాగా జరిగింది. సో గాయస్ నేనైతే మా రిషోడ్ బర్త్డేకి అయితే ఇలా రెడీ అయ్యాను. చెప్పాలంటే ఇంత హెవీగా రెడీ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మా అక్క అయితే ఇంత బాగా రెడీ చేసింది. నిజంగా లుక్ అయితే చాలా బాగుంది. అండ్ నేను ఫస్ట్ టైం ఇలా రెడీ అవ్వడం, ఎప్పుడు కూడా ఇంత హెవీగా ఎప్పుడు రెడీ అవ్వలేదు. సో మా రిషి గారి బర్త్డేకి నేనైతే ఇలా రెడీ అయ్యాను. లుక్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. సో మొత్తం ఎంటైర్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. బాగా ఫుల్ఫిల్గా అనిపించింది. అండ్ మా అక్క నిజంగా నన్ను చాలా బాగా రెడీ చేసింది. ఎప్పుడు కూడా తన్నే రెడీ చేయమని చెప్తాను, ఎందుకంటే తను బాగా రెడీ చేస్తుంది, నాకు బాగా నచ్చుతుంది కాబట్టి. అండ్ మా అక్క లుక్ చూసారా, తనది కూడా నిజంగా చాలా బాగుంది. అండ్ చాలా కంప్లీట్గా నీట్గా కనబడుతుంది కదా, సింపుల్గా ఉన్నా చాలా నీట్గా కనబడుతుంది కదా. నాకు మెయిన్లీ ఆ శారీ చాలా బాగా నచ్చేసింది, తనకి బాగా సూట్ అయింది కూడా. అండ్ తన లుక్ అయితే ఎలా ఉంది గైస్. సో మా ఇద్దరు లుక్ అయితే కంప్లీట్గా ఇలా అయితే ఉంది. అండ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. అండ్ అనుకున్నట్టుగానే ఊహించిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ బాగా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నిజంగా మేము ఇద్దరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం గైస్, ఎందుకంటే ఇంత మంచి బెస్ట్ లుక్ వచ్చింది కాబట్టి. సో తర్వాత అయితే నేను మా అక్క ఇంకా టైం లేదని ఫాస్ట్గా మా రిషోడ్తో అయితే ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాము. అండ్ పిక్చర్స్ అయితే నిజంగా చాలా బాగా క్యూట్గా అనిపించాయి. అండ్ ఇండివిజువల్గా కూడా తీసుకుంటున్నాము. అండ్ మా ఇద్దరికీ కాదు అందరికీ కూడా చాలా షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే రిషికి అప్పుడే ఫస్ట్ బర్త్డే రావడం ఏంటి, మొన్నే కదా పుట్టాడు అన్న ఫీల్లో ఉండేవారు అందరూ కూడా. బట్ మా అందరికీ ఇది ఒక డ్రీమ్ లాగే అనిపించింది. అండ్ తర్వాత అయితే మా రిషి గారిని ఎంటర్టైన్ చేయడానికి మేము వాడి కోసం అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నాము. మా రిషికి ఎవరైనా డ్యాన్స్ చేస్తే చాలా నచ్చుతుంది. సో వాడు యాక్టివ్ అవ్వాలని అయితే మేము వాడిని ఎంటర్టైన్ చేస్తున్నాము. అయినా కూడా నో యూజ్ అనేది చెప్పొచ్చు. సో ఇక్కడైతే మా అమ్మ అండ్ పిన్ని వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ కలిపి అయితే మంచిగా మాట్లాడుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. అండ్ వాళ్ళకి కూడా ఒక మంచి మెమొరీగా ఉండాలని ఇది కూడా నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. అండ్ ఇక్కడైతే చూసినట్టయితే మొత్తం అందరూ గెస్ట్స్ అందరూ కలిపి మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోతుందనేసి మా రిషికి అయితే పాలైతే పట్టించేస్తున్నాము ఇక్కడ. అండ్ మార్నింగ్ నుంచి అయితే చాలాసేపు అయితే పడుకోబెట్టాం చాలాసార్లు. బట్ కానీ వీడైతే అస్సలు ఈరోజైతే చాలా నిద్ర వచ్చేస్తుంది వీడికి. అందుకే చాలా అప్పుడే స్లీపీగా ఉన్నాడు అప్పటికే. అండ్ అందుకే మాకైతే భయం వేసింది, బాబాయ్ బర్త్డే పార్టీ మధ్యలో ఏడ్చేస్తాడేమో అని. నిజంగానే అలా ఏడ్చాడు పాపం. ఎప్పుడూ ఏడ్డు పెద్దగా, బట్ ఈరోజే ఎక్కువ ఏడ్చాడు. అండ్ ఇక్కడైతే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇంకా స్టేజ్ మీదకి. సో ఇంక ఇక్కడైతే స్టేజ్ మీదకి అయితే ఎక్కేశారు. అండ్ చూసారా మా రిషిగాడు స్టేజ్ మీద వెళ్ళిన వెంటనే అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అండ్ ఇప్పుడే వచ్చింది అసలైన బర్త్డే కళ అయితే. అండ్ నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఈ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేయడం. ఎందుకంటే మా రిషోడు పెద్దయ్యాక ఇదంతా చూసుకొని నా ఫస్ట్ బర్త్డే ఇలా జరిగిందనమాట, నా రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మేట్స్ ఇంతమంది వచ్చారనమాట అని అంతా చూసుకున్నాక వాడికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అందుకే మొత్తం అంతా కవర్ చేశాను. అండ్ నేను బిజీగా ఉండే మూమెంట్ కూడా మోస్ట్లీ కవర్ చేసేసాను నేను, అది కూడా తీయాలని. బికాజ్ ఆఫ్ నా మెయిన్ మోటివ్ అయితే మా రిషి పెద్ద అయిన తర్వాత అంతా చూసుకోవాలి, మంచి మెమొరీగా ఉండాలి, అలాగే మీరందరూ కూడా చూడాలి అనేసి. అండ్ ఇక్కడైతే ఫైనల్లీ నేను కూడా స్టేజ్ మీదకి ఎక్కేసాను. అండ్ డెకరేషన్ అయితే చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది అని అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే మా రిషోని కూడా తీసుకొస్తామని కూడా చెప్తున్నాను. సో ఫైనల్లీ మై రిషి బాయ్ ఈజ్ బ్యాక్ గైస్. అండ్ చూసారా వాడు ఫోన్స్లో రైమ్స్ పెట్టేసేమేంటి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. బికాజ్ ఆఫ్ వాడైతే ఇంకా అప్పుడే నిద్ర వచ్చేస్తుందని చెప్పాను కదా నేను ముందే. సో అందుకే వాడు ఏడకూడదు అనేసి ఇంకా ఆ రోజైతే మాకు రైమ్సే దిక్కైనాయి. సో అది చూపించే వాడిని చాలాసేపు అయితే కంట్రోల్ చేసాం మేము. సో వాడు ఆ కుర్చీలో కూర్చొనే విధానం అండ్ ఆ వీడియో చూసే విధానం అంతా కూడా సూట్ ఇదంతా చూసి నాకు నిజంగా ఒక కింగ్లా కనిపించాడు. చాలా బాగా అనిపించింది నాకు. సో తర్వాత ఈ మూమెంట్ మనం కూడా మిస్ చేయకూడదు కదా అనేసి అండ్ నేను కూడా కూర్చొని వాడికైతే వీడియోస్ చూపిస్తున్నాను. అండ్ ఈ మూమెంట్ మంచి మెమొరబుల్ మూమెంట్ అయిపోద్దని నాకు అప్పుడే అనిపించింది. అందుకే నేను కూడా వీడియో అయితే తీపించుకుంటున్నాను. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే గైస్, మా రిషికి అయితే పిల్లలు అంటే చాలా ఇష్టం. సేమ్ నాలాగే చిన్ని పిల్లలను చూసి ఇష్టపడిపోతూ ఉంటాడు. వాళ్ళని వీడు చూస్తుంటే ఎలా ఫీల్ అవుతాడంటే వీడే వాళ్ళకన్నా పెద్దోడన్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళని కేర్ చేస్తాడు సేమ్ నాలాగే.
నేను కూడా చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని అండ్ స్టిల్ ఇప్పుడు కూడా అంతే. సో అందుకే మా రిషిగాడు పక్కన కిడ్స్ని చూసి చాలా ఎంటర్టైన్ అయిపోతున్నాడు, హ్యాపీ అయిపోతున్నాడు చూడండి. కాకపోతే ఈరోజైతే మా వాడు కొంచెం వైల్డ్ కూడా అయిపోయాడు. అందుకే పక్కన పాప జుట్టు కూడా లాగేస్తున్నాడు, ఎగ్జైట్ అయిపోయి ఆనందంలో వాడికి అలా చేసేస్తున్నాడు అంతే. అండ్ ఇక్కడైతే నేను అక్షింతలు పట్టుకొని రెడీగా ఉన్నాను, ఎందుకంటే ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. అండ్ నానమ్మ తాతయ్య అయితే వచ్చారు. అండ్ నేను మోస్ట్లీ అందరూ రావడం, వచ్చి రిషిని బ్లెస్ చేయడం ప్రతిదీ కూడా వీడియోలో రికార్డ్ చేశాను నేను ఉన్నంతసేపు. అండ్ ఇఫ్ ఒకవేళ కొంతమంది మిస్ అయితే కనుక అప్పుడు నేను అక్కడ లేకపోయి ఉండొచ్చు, అలాంటి టైంలోనే నేను తీయలేదు. బట్ మోస్ట్లీ కూడా అందరూ రావడం అయితే కవర్ చేశాను, ఎందుకంటే ఇదంతా కూడా నేను మంచి మెమొరబుల్గా ఉండాలని తీస్తున్నానని చెప్పాను కాబట్టి మోస్ట్లీ అంతా కవర్ చేసేసాను. అండ్ ఒకవేళ ఇందులో లేకపోయినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే మేము కెమెరామ్యాన్ తీసిన వీడియోస్ అయితే వచ్చేసినాయి. సో ఆ క్లిప్స్ అయితే మేము నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాము. అవైతే ఇంకా ఫుల్ A to Z మొత్తం అంతా ఉంటుంది. రిషి కేక్ కటింగ్ కానీ, లేదంటే అందరూ ఎవరెవరు వచ్చారో అంతా కానీ, లేదంటే భోజనాలు కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది కదా. సో అందుకే ఆ వీడియోలో అయితే ఇంకా కంప్లీట్గా చూద్దరు కానీ. సో నేనైతే ఈ వ్లాగ్ ముందు పెట్టేద్దాము అన్న పర్పస్లోనే ఇదైతే తీశాను. బట్ కానీ ఇంకా క్లిప్స్ బేగా వచ్చేస్తాయని చెప్పారు కాబట్టి ఇంకా ఈ వ్లాగ్ కూడా నేను డిలే చేయడం అయితే జరిగింది. బట్ నిజంగా పార్టీ అయితే గైస్ చాలా బాగా జరిగింది. అండ్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ చాలా బాగా మా రిషోని బ్లెస్ చేశారు అందరూ కూడా. సో గైస్ వీడియో అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను. నిజంగా పార్టీ అయితే నిజంగా చాలా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కంప్లీట్గా మొత్తం కేక్ కటింగ్తో పాటు అంతా చూపిస్తాము. అండ్ ఇక్కడైతే మా అత్త కూడా వచ్చింది అని అయితే చెప్తున్నాను. అండ్ తనైతే మీకు హాయ్ చెప్తుంది. సో గైస్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్షితా సిస్టర్స్. మనం ఇంకా మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ గైస్.